హాయ్ ఫ్రెండ్స్, ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు లక్షల మంది పోటీ పడుతుంటారు. ప్రతి తప్పు సమాధానం కూడా మీ స్కోర్ నుంచి మార్కుల కోత ఉంటుంది. ఈ మాట వినగానే గుండెల్లో దడమోదవుతుందా? రాత్రింబోళ్ళు కష్టపడి చదువుతున్నా కానీ ప్రిపరేషన్ సరైనటువంటి దారిలో వెళ్తుందో లేదో అనే టెన్షన్గా ఉందా? మీ ఆందోళనని పక్కన పెట్టేయండి, ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ ప్రిపరేషన్ స్టైల్నే మార్చబోతోంది. ఈ తీవ్రమైనటువంటి పోటీలో మిమ్మల్ని అందరికంటే ఒక అడుగు ముందు నిలబెట్టేటువంటి పర్ఫెక్ట్ ప్లాను, ఇంకా నెగిటివ్ మార్కింగ్ అనే చిక్కుల నుంచి మిమ్మల్ని సేఫ్గా బయటపడేసేటువంటి ఒక సీక్రెట్ స్ట్రాటజీ నేను మీకు చెప్పబోతున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఈ వీడియోని చివరి సెకండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నన్ను నమ్మండి, ఈ వీడియో పూర్తి అయ్యేసరికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగం నేను సాధించగలను అనే నమ్మకం అనేది మీలో రెట్టింపు అయితే అవుతుంది. అలాగే మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు ప్రస్తుతం 80,000 మంది సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. 1,00,000 మైలురాయిలను చేరుకోవాలంటే మనం మీ అందరి సహకారం అనేది కావాలి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీరు తో పాటుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి రికమెండ్ చేయండి ఎక్కువ మందికి. తర్వాత ఇక ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు ఎందుకు పోటీ ఎక్కువగా ఉందంటే ఫ్రెండ్స్, ముందుగా మనం ఒక నిజాన్ని ఒప్పుకోవాలి. ఏపీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ హెచ్డబ్ల్యూ ఉద్యోగానికి పోటీ చాలా చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, మంచి జీతంతో పాటు సమాజంలో గౌరవం ఇచ్చేటువంటి ఒక హోదా కూడా. గత అంచనాల ప్రకారం రాబోయే నోటిఫికేషన్లో దాదాపు 200కు పైగా పోస్టులు ఉండే అవకాశం ఉందంటున్నారు. 243 ఎంతో అంటున్నారు. ఈ 200 పోస్టులకి లక్షల మంది పోటీ పడుతున్నప్పుడు అందరిలాగా మీరు కూడా సరిపోదు. మన ప్రిపరేషన్ స్మార్ట్గా అందరికంటే భిన్నంగా ఉండాలన్నమాట. మరి దీని తోడుగా అభ్యర్థులు ఎక్కువగా భయపెట్టేది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్. ఏపీఎస్సీ నిర్వహించే చాలా పరీక్షలాగానే ఈ పరీక్షలో కూడా ప్రతి తప్పు సమాధానం కూడా 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం ఉంది. అయితే దీని మీద పూర్తి క్లారిటీ కోసం మనం అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగండి. ఒకవేళ దాంట్లో తీసేస్తే మీ అదృష్టము. ఒకవేళ నెగిటివ్ మార్కింగ్ ఉంటే మీరు పెట్టేటువంటి 3 తప్పు సమాధానాలు మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఒక సరైనటువంటి మార్కుని తీసేస్తాయి అనమాట. మీ ర్యాంక్ మీద ఇది చాలా పెద్ద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కానీ సమస్య తెలిస్తేనే పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ పోటీని, నెగిటివ్ మార్కింగ్ని అధిగమించడానికి మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. అదే మనం పర్ఫెక్ట్ ప్లాన్ని, ఈ ప్లాన్ని 3 భాగాలుగా చేసి చూద్దాం. పేపర్ 1లో మంచి స్కోర్ సాధించడం ఎలా, రెండోది పేపర్ 2లో టాప్ స్కోర్ చేసి ర్యాంకు కొట్టడం ఎలా, మూడోది నెగిటివ్ మార్కింగ్ అనే ఉచ్చులో పడకుండా ఎలా బయటపడాలి. ఈ 3 టాపిక్స్ గురించి మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, డైరెక్ట్గా మనం ప్లాన్లోకి వెళ్ళిపోతాం. ఇంకా వీడియోకి లైక్ బటన్ కొట్టకపోతే లైక్ బటన్ కొట్టేసేయండి. ఇక పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. స్కోరింగ్ అనేది ఈజీ. పేపర్ 1 సిలబస్ చూడటానికి సముద్రంలాగా అనంతంగా కనిపిస్తుంది, కానీ మనం తెలివిగా చదవాల్సి ఉంటుంది. సిలబస్లో ప్రతి అక్షరాన్ని చదవటానికి ప్రయత్నం చేయకుండా ఎక్కువ మార్కులు వచ్చేటువంటి కీలకమైన అంశాల మీద గట్టిగా దృష్టి అనేది మీరు పెట్టండి. గతంలో జరిగినటువంటి పరీక్షల సరళిని బట్టి చూస్తే పేపర్ 1లో 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒక మంచి టార్గెట్ అనేది పెట్టుకోవాలంటే అదే 120 మార్కులకు పైగా స్కోర్ చేయాలి నేను అనేది మీరు మనసులో టార్గెట్ అయితే పెట్టుకోండి. ఇది ఆ టైంలో మీరు అలా పెట్టుకుంటేనే మీరు పోటీలో ముందు నిలవగలుగుతారు అనమాట. ఆ టార్గెట్ని ఎలా రీచ్ అవ్వాలన్నది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఒకటి, సిలబస్ని విడగొట్టుకొని చదవండి. ఎలా చదవాలంటే ఫస్ట్ కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్స్. ఇది చాలా చాలా కీలకమైనటువంటి విభాగం. ఒక మంచి స్ట్రాటజీ ఏంటంటే పరీక్షకు ముందు కనీసం 8 నుంచి 12 నెలలు, సంవత్సరం వరకు కరెంట్ అఫైర్స్ని అయితే బాగా క్షుణ్ణంగా చదవండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు కానీ, కొత్త నియామకాలు కానీ, అవార్డులు కానీ, బడ్జెట్ ముఖ్యాంశాల మీద ఎక్కువగా ఫోకస్ అనేది మీరు పెట్టండి. దీనికోసం మీరు ప్రతిరోజు కూడా ఈనాడు, ఇంకేదైనా పత్రికలు ఉంటే, ఆంధ్రజ్యోతి, ఇంకేదైనా పత్రికలు ఉంటే మాత్రం చదవడం అలవాటు చేసుకోండి డైలీ. ఇక రెండోది ఏంటంటే హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్ర, ఏపీ ఫోకస్తో ఉండాలి. సిలబస్లో స్పష్టంగా ఆంధ్రప్రదేశ్పై ప్రత్యేక దృష్టితో అని అడుగుతున్నారు. కాబట్టి భారత స్వాతంత్ర పోరాటంలో మన ఆంధ్రప్రదేశ్ పాత్ర, ముఖ్యమైనటువంటి నాయకులు, సంఘ సంస్కరణల ఉద్యమాల మీద మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక మూడోది ఏంటంటే పాలిటీ, భారత రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు కానీ, ఆదేశక సూత్రాలు, రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలు, పార్లమెంటు, 73, 74 రాజ్యాంగ సవరణలు, ఇవన్నీ ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ అనేది ఎప్పటికీ కూడా హాట్ టాపికే. అది ఏ ఎగ్జామ్లో అయినా సరే, మీరు చిన్న స్థాయి పోస్ట్ నుంచి సివిల్స్ దాకా కూడా అది ఇంపార్టెంటే. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నెన్స్ కార్యక్రమాల మీద కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కొత్త గవర్నమెంట్ వచ్చిన
వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు, కొత్త పథకాలు వచ్చినాయి కాబట్టి ఆ పథకాలకి కంటిన్యూషన్, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కంటిన్యూషన్ కానీ కొత్త పథకాల మీద కానీ మీరు దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇక 4వది ఎకానమీ. భారతదేశము, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ. బేసిక్స్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే, సోషియో ఎకనామిక్ సర్వే అంటే బడ్జెట్కి ముందు ఇస్తారు కదా, అది ప్లస్ బడ్జెట్ డాక్యుమెంట్లు అనేవి చదవడం అస్సలు మిస్ చేయొద్దు. ఏపీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల నుండి ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తాయన్నమాట. ఇక 5వది ఏంటంటే జాగ్రఫీ. భారతదేశము, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని, నదీ వ్యవస్థలు కానీ, శీతోష్ణ స్థితులు కానీ, సహజ వనరులు కానీ, వీటి మీద అన్నిటి మీద కూడా ప్రాజెక్టులు కానీ వీటి మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన తర్వాత మారినటువంటి ఆ భౌగోళిక స్వరూపం మీద పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఇంతకుముందు ఒక ప్రాజెక్టు ఒక జిల్లాలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు మారి ఉంటుంది కదా, అలాంటి కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక 6వది మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్. ఇది ఇంకా డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది మీ స్కోర్ని అమాంతం పెంచేటువంటి ఏరియా. ఇక్కడ థియరీ తక్కువ, ప్రాక్టీస్ ఎక్కువ. రోజు కనీసం గంట అయినా సరే రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. లాస్ట్లో చూసుకుందాం అనుకోవద్దు. మీరు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులు ఎక్స్పర్ట్ అయినా, తోపైనా సరే మీరు మాత్రం రోజు 1 గంట ప్రాక్టీస్ చేయండి. ఏపీపీఎస్సీ పాత ప్రశ్నల పత్రాన్ని సాల్వ్ చేసుకుంటే ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి దీని మీద అనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇక 7వది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, విపత్తు నిర్వహణ. ఈ విభాగంలో ఎక్కువగా కరెంట్ అఫైర్స్కి లింక్తోనే ఉంటాయి. ఈ మధ్య ఏమన్నా సదస్సులు జరిగినాయి అనుకోండి, దాని రిలేటెడ్గా ఉంటాయి అనమాట. అందువల్ల కంపల్సరిగా దానికి చూసుకుంటూ ఇస్రో ప్రయోగాలు, కొత్త టెక్నాలజీలు కానీ, పర్యావరణ సదస్సులు కానీ, ఇలాంటి లేటెస్ట్ అంశాల మీద మీరు దృష్టి అయితే పెట్టండి. ఈ విధంగా ప్లాన్ చేసుకొని చదివితే పేపర్ 1 అనేది అసలు కష్టం కానే కాదు. ఇక పేపర్ 2లో ఎడ్యుకేషన్, ర్యాంకును నిర్ణయించేటువంటి పేపరు ఇది. ఫ్రెండ్స్, ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి, మీ ర్యాంక్ని, మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది పేపర్ 2 మాత్రమే. ఎందుకంటే పేపర్ 1లో చాలామంది అభ్యర్థులు అటు ఇటుగా ఒకేలాగా స్కోర్ చేస్తారు, 120లు 130లు తెచ్చుకుంటారు. కానీ పేపర్ 2కి వచ్చేసరికి ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తారు వాళ్ళే ఫైనల్ లిస్ట్లో ముందుంటారు అనమాట. పేపర్ 1 లాగానే ఈ పేపర్లో కూడా 150 ప్రశ్నలకు 150 మార్కులు ఉండే అవకాశం ఉంది. నాన్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈ పేపర్ కొత్తగా కొంచెం కఠినంగా కూడా ఉండవచ్చు. కానీ నన్ను నమ్మండి, సరైనటువంటి పుస్తకాలు సరైనటువంటి పద్ధతిలో చదివితే ఇదే మీ అతిపెద్ద బలంగా మారబోతుంది అనమాట. ఇక సిలబస్ విశ్లేషణ చూద్దాం. పేపర్ 2 సిలబస్ని స్థూలంగా 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్యా పునాదులు. ఇందులో విద్యకు సంబంధించినటువంటి తాత్విక భావంలో, అంటే ఐడియలిజం కానీ, న్యాచురలిజం కానీ, అలాగే గాంధీ, ఠాగూరు, వివేకానంద లాంటి వాళ్ళ విద్యా దృక్పథాలు ఇందులో ఉంటాయన్నమాట. ఇది థియరీ సబ్జెక్ట్ కాబట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని సొంత మాటలో నోట్స్ రాసుకోవడం అనేది బెస్ట్ అనమాట. ఇక 2వది అంటే ఎడ్యుకేషన్ సైకాలజీ, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ హై స్కోరింగ్ ఏరియా. పెరుగుదల, వికాసము, అభ్యసన సిద్ధాంతాలు, తర్వాత ప్రజ్ఞ, తర్వాత మూర్తిమత్వము, ఇలాంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కాన్సెప్ట్లను మీరు నిజ జీవిత ఉదాహరణలతో పోల్చుకుంటూ చదివితే బాగా మీకు గుర్తుండిపోతాయి అనమాట. ఇక 3వది ఏంటంటే స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కాంటెంపరీ ట్రెండ్స్, పాఠశాల నిర్వహణ, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, అలాగే విద్యారంగంలో ఆధునిక ధోరణులు, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అనమాట. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ ఉంది కదా, అలాంటి ఆధునిక అంశాల మీద మీరు పట్టును సాధించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఏ పుస్తకాలు చదవాలి వీటన్నిటికి కూడా? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏ పుస్తకాలు చదవాలంటే ఈ పేపర్కు అమ్మ లాంటివి తెలుగు అకాడమీ పుస్తకాలు, డిఈడి అండ్ బీఈడి పుస్తకాలు బెస్ట్. మార్కెట్లో దొరికేటువంటి రంగురంగుల గైడ్లు, అట్టలు అవి చూసి కొనకండి. ఈ కొనే ముందు ఒకసారి అకాడమీ పుస్తకం కొనండి, కానీ ఈ అకాడమీ పుస్తకాలతో బేసిక్స్ బలంగా వేసుకోండి. ఆ తర్వాత అవి కొనుక్కోండి. సిలబస్ కాపీని ముందు పెట్టుకొని అందులో ప్రతి టాపిక్ని కూడా కవర్ అవుతున్నాయి లేదా అనేది చూసి లైన్ టు లైన్ చదువుకోండి. ఈ పేపర్లో మీరు సక్సెస్ కావాలంటే సూత్రం ఒకటే, అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడం, అప్లై చేయడం. ఈ బట్టి పెట్టే విధానం అనేది ఇక్కడ ఎక్కడా కూడా పనిచేయదు. సెకండ్ పేపర్కి వచ్చేసరికి, హెచ్డబ్ల్యూలో సెకండ్ పేపర్కి వచ్చేసరికి. ఇక నెగిటివ్ మార్కింగ్, ఇది భయం కాదు, ఒక వ్యూహం. ఇప్పుడు మనం ఫైనల్ వెపన్ నెగిటివ్ మార్కింగ్ స్ట్రాటజీని, చాలామంది నెగిటివ్ మార్కింగ్ అనగానే అది ఒక భూతం దయ్యం లాగా చూసుకుంటారు. కానీ తెలివైన అభ్యర్థికి ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే ఇది సీరియస్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళని, గుడ్డిగా ఆన్సర్ పెట్టే వాళ్ళ మధ్య, వాళ్ళని మంచిగా చదువుకున్న వాళ్ళ మధ్య ఇది ఫిల్టర్ అయితే చేస్తుంది. కాబట్టి మనం దీన్ని చూసి భయపడకూడదు. దీన్ని ఎలా మనకు అనుకూలంగా వాడుకోవాలనేది నేర్చుకోవాలన్నమాట. నేను చెప్పే 3 రౌండ్ అటెంప్ట్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. రౌండ్ 1 100% కరెక్ట్. పేపర్ మీ చేతికి రాగానే మీకు 100% ఖచ్చితంగా జవాబు తెలిసినటువంటి ప్రశ్నలకు మాత్రమే ఆన్సర్ చేయండి. కొంచెం డౌట్ ఉన్నా సరే ఆ ప్రశ్నను వదిలేసి ముందుకు వెళ్ళిపోండి. ఆ రౌండ్ పూర్తి అయ్యేసరికి మీరు ఒక సేఫ్ స్కోరు 50-60
మార్కులు సాధించి ఉంటారన్నమాట. రెండవ రౌండ్ అంటే 50-50 ఛాన్స్ ఉన్నవి. ఇప్పుడు మీరు వదిలేసినటువంటి ప్రశ్నలు సెకండ్ రౌండ్కి వెళ్ళండి. ఒక ప్రశ్నకు ఉన్నటువంటి 4 ఆప్షన్లో 2 ఆప్షన్లు ఖచ్చితంగా తప్పు అని మీరు చెప్పుకోగలిగితే అప్పుడు ఆ ప్రశ్నకు రిస్క్ తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మీ ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం 50% ఉంటుంది, కానీ ఇది తెలివైనటువంటి రిస్క్ అనమాట. మూడోది రౌండ్ 3. ఇది వదిలేయడమే తెలివైన పని. ఇక్కడ ఒక ప్రశ్నకు సంబంధించి మీకు ఏమీ తెలియకపోయినా ఒక్క ఆప్షన్ కూడా తీసేసే పరిస్థితి లేదు, అన్ని బాగానే ఉన్నాయి కరెక్టే అని అనుకుంటే దయచేసి ఆ ప్రశ్నని వదిలేయండి. గుడ్డిగా ఏదో ఒకటి పెడితే ఏమవుతుంది, మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉందనుకున్నాం కాబట్టి ఇక ఉన్నప్పుడు తెలియని మార్కింగ్ కూడా ఉంది కాబట్టి తెలియని ప్రశ్నలు వదిలేయడమే బెటరు. అది గెలుపులో భాగమే అనమాట. ఈ టెక్నిక్ కనుక మీరు పాటిస్తే అనవసరంగా మార్కులు కోల్పోకుండా మీ స్కోర్ని మీరు పెంచుకోగలుగుతారు. చూసారుగా ఫ్రెండ్స్, హెచ్డబ్ల్యూ ఉద్యోగానికి పోటీ ఎంత ఉన్నా కానీ, సిలబస్ ఎంత పెద్దగా ఉన్నా కానీ, నెగిటివ్ మార్కింగ్ భయపెట్టిన ఒక పర్ఫెక్ట్ ప్లాన్ మన దగ్గర ఉంటే అది విజయం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్న పేపర్ 1, పేపర్ 2 వ్యూహాలను, నెగిటివ్ మార్కింగ్ టెక్నిక్స్ను మీరు నిజాయితీగా క్రమశిక్షణతో పాటిస్తే రాబోయే నోటిఫికేషన్లో ఒక పోస్టు సాధించే దిశగా మీరు బలమైనటువంటి అడుగులు వేసినట్టే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గెలిచేవాడు విభిన్నమైనటువంటి పనులు చేయడు, చేసే ప్రతి పనిలో కూడా ఒక ప్లానింగ్ విభిన్నంగా చేస్తాడనమాట. మీ ప్రిపరేషన్ ప్రయాణంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా సమాధానిస్తాను. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విషయాల్ని మీకు నిజంగా ఉపయోగపడ్డాయి అనిపిస్తే దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఇవ్వండి. అలాగే మీలాగే కష్టపడి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే నాలెడ్జ్ పంచితే పెరుగుతుంది కాబట్టి. చివరిగా ఒక మాట, ఈ వీడియో కోసం 3 నెలలుగా నన్ను కామెంట్స్లో అడుగుతున్నారట. దయచేసి నేను స్కిప్ అయి ఉంటాను, నేను ఒక 3 రోజుల క్రితం చూశాను నేను, అందుకే ఈ వీడియో ఇస్తున్నాను. ఒకళ్ళెవరో కామెంట్ చేస్తున్నారు, నేను 3 నెలల నుంచి అడుగుతున్నా సార్ నాకు చెప్పండి అని. నాకు మీ తరఫున గురుదర్శన్గా కనీసం ఒక 10 సోషల్ మీడియా గ్రూపులలో ఈ వీడియోని పోస్ట్ చేయండి. ఎక్కువ మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ మంది మన తెలుగు ఎగ్జామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మీరంతా కూడా కోఆపరేట్ చేయండి. ఇలాంటి ఎన్నో పర్ఫెక్ట్ స్ట్రాటజీ వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలామంది ఏపీకి సంబంధించి ఎగ్జామ్స్ పెట్టండి అని అడుగుతున్నారు. మేము 499 స్కీమ్తో ఆల్ ఇన్ 1 పెట్టాము ఇక్కడ తెలంగాణకి. అలాంటిది పెడతాను నేను. అది ఆగస్టు 15 తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ని తెలుగు ఎగ్జామ్స్ అనే పేరు మార్చాలని చూస్తున్నాను. దానికి ప్రపోజల్ నడుస్తుంది. అది అయిన తర్వాత మీకు నేను చెప్తాను. ఆగస్టు 15 తర్వాత నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, అంతలోకే మీరు తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ అనే యాప్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. పేరు ఒకటి మారుతుంది అనమాట. అందులోనే మనం ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి పెట్టినట్టుగానే ఆంధ్ర వాళ్ళకి కూడా నేను పెడతాను. ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్. థ్యాంక్ యూ.